జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా 27 డిసెంబర్ శనివారం నాడు నిర్వహించవలసిన 3, 4, 5 తరగతులకు సంబంధించి తెలుగుకు సంబంధించిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూప్ ఇందులో సంభాషణకు సంబంధించి గ్రంథాలయం ఇచ్చారు. విద్యార్థుల చేత గ్రంథాలయం గురించి మాట్లాడించాలి. తర్వాత కథ పాఠ్యాంశ విధి విధానాలు, దీనికి సంబంధించి మనకు తికమక కథ ఇచ్చారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా నిర్వహించాలంటే, ముందుగా ఉపాధ్యాయుడు హావభావాలతో పాటు హెచ్చుతగ్గులు పాటిస్తూ కథను చదివి వినిపించాలి. తరువాత విద్యార్థులతో చదివించాలి. కథలో తెలియని పదాలను గుర్తించమని చెప్పాలి. తెలియని పదాలకు మొదట వ్యక్తిగతంగాను తరువాత సమూహంలో మాట్లాడటం ద్వారా అర్థాలను తెలుసుకోవాలి. ఆ పదాల యొక్క అర్థాలను రాసుకోమని చెప్పాలి. తరువాత విద్యార్థులచే హావభావాలతో పాటు హెచ్చుతగ్గులు పాటిస్తూ కథను చదివించాలి. విద్యార్థులకు కథ ఎంతవరకు అర్థమైంది తెలుసుకోవడానికి కథకు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాలి. ఉదాహరణకు, కథలో ఎవరెవరు ఉన్నారు, కథలో ఏం జరిగింది, ఎవరు ఎవరితో ఏమన్నారు, ఇలాంటి ప్రశ్నలు అడగాలి. అలాగే సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రోత్సహించే కొన్ని ప్రశ్నలు కూడా అడగాలి. కథను సంభాషణ రూపంలో రాయండి అని చెప్పడము, కథను రోల్ ప్లే చేయండి అని చెప్పడము, ఇలాంటి కృత్యాలు చేయించాలి. తర్వాత చార్ట్ రీడింగ్. దీంట్లో స్ట్రీమ్ గ్రూప్ వాళ్లకు రెండు పద్ధతుల్లో, అంటే పైనుండి కిందకు, కింద నుండి పైకి చార్ట్ రీడింగ్ చేయించాలి. వర్ణమాల చార్టు రీడింగ్ చేయించాలి, అలాగే గుణింతాల చార్టు కూడా చేయించాలి. తరువాత ఆటలకు సంబంధించి చప్పట్లతో రుమాలు చుట్లు, ఈ ఆట విద్యార్థుల చేత ఆడించాలి. ఈ ఆటను ఎలా ఆడాలంటే, ఈ ఆట కోసం రుమాలు లేదా చున్నీ లేదా చాక్ పీస్ లాంటి ఏదైనా ఒక వస్తువుని తీసుకోవాలి. విద్యార్థులందరినీ వృత్తాకారంలో కూర్చోబెట్టాలి. ఎంచుకున్న వస్తువుని ఎవరైనా విద్యార్థి చేతుల్లో ఉంచాలి. ఆ తర్వాత ఉపాధ్యాయులు వెనుక వైపుకు తిరిగి చప్పట్లు కొట్టాలి. ఇలా చప్పట్లు కొట్టే సమయంలో విద్యార్థులు వారికి ఇవ్వబడిన వస్తువుని ఒకరి నుండి ఒకరికి మార్చుకుంటూ ఉండాలి. కాసేపటికి ఉపాధ్యాయులు చప్పట్లు కొట్టడం ఆపాలి. అలా ఆపగానే వస్తువు ఏ విద్యార్థి వద్ద ఉంటుందో వారు అవుట్ అయినట్లుగా, అలా అవుట్ అయిన వారితో ఏదైనా పాట కానీ, కవిత కానీ, పదం కానీ, సామెత కానీ, ఏదైనా కృత్యం కానీ చేయించాలి. ఈ విధంగా ఈ ఆటను కొనసాగించాలి. తర్వాత మౌంటైనింగ్కి సంబంధించి సంభాషణకు సంబంధించి మనకు ఏదైనా చిత్రం సహాయంతో సొంత కథను తయారు చేయటం అనే కృత్యాన్ని ఇచ్చారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఈ చిత్రం ఆధారంగా ఒక చిన్న కథ తయారు చేశాను చూడండి. అనగనగా ఒక అడవిలో ఒక కాకి, ఒక నక్క చాలా కాలం నుండి మంచి స్నేహితులుగా ఉండేవి. కాకి చెట్టు మీద, నక్క చెట్టు కింద బొరియల్లో నివసిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ చాలా ఆనందంగా జీవించేవి. ఈ విధంగా పిల్లలకు ఏదైనా ఒక చిత్రాన్ని ఇచ్చి సొంతంగా కథను తయారు చేయించాలి. తర్వాత కథా పాఠ్యాంశ విధి విధానాలకు సంబంధించి కృత్యాలు చేయించాలి. దానికి సంబంధించిన కృత్యాలు ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. కథకు సంబంధించిన కృత్యాలు: ముందుగా ఉపాధ్యాయుడు హావభావాలతో పాటు హెచ్చుతగ్గులు పాటిస్తూ కథను చదివి వినిపించాలి. తర్వాత విద్యార్థులతో చదివించాలి. కథలో తెలియని పదాలను గుర్తించమని చెప్పాలి. తెలియని పదాలకు మొదట వ్యక్తిగతంగాను తరువాత సమూహంలో మాట్లాడటం ద్వారా అర్థాలను తెలుసుకోవాలి. ఆ పదాల యొక్క అర్థాలను కూడా నోట్బుక్లో రాసుకోవాలి. తరువాత విద్యార్థులచే హావభావాలతో పాటు హెచ్చుతగ్గులు పాటిస్తూ కథను చదివించాలి. విద్యార్థులకు కథ ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు అడగాలి. తర్వాత చార్ట్ రీడింగ్. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు కూడా చార్ట్ రీడింగు 2 పద్ధతుల్లో చేయించండి అంటున్నారు. పైనుండి కిందకు, కింద నుండి పైకి చదివించాలి. వర్ణమాలలోని అక్షరాలను చదివించాలి, గుణింతాక్షరాలను కూడా చదివించాలి. తర్వాత ఆటకు సంబంధించి డబ్బాలో దూకుదాం. ఈ విధంగా మనం నేల మీద ఇలా పట్టిక రూపంలో, డబ్బాల రూపంలో పట్టికలు గీసి వాటిల్లో కొన్ని పదాలు కానీ అక్షరాలు కానీ రాయాలి. విద్యార్థులను పిలిచి ఉపాధ్యాయుడు ఏ పదం అయితే చెప్తారో ఆ పదం ఉన్న డబ్బాలో విద్యార్థి దూకేలా ఈ ఆటను ఆడించాలి. తర్వాత స్కైకి సంబంధించి సంభాషణ కృత్యం: బొమ్మలతో కమ్మని కథలు. అంటే ఏవైనా కొన్ని బొమ్మలు ఇచ్చి
ఆ బొమ్మల చేత విద్యార్థుల చేత కథ రాపించాలి. పిల్లలకు బొమ్మల కార్డులు చూపించాలి. అలాగే కథను చెప్పమని అడగాలి. బొమ్మల కార్డులు క్రమంలో ఉండేటట్టు చూసుకోమని చెప్పాలి. ఎందుకంటే బొమ్మను చూసి కథ చెప్పే విధంగా ఉండాలి. ఈ విధంగా పిల్లలను సొంతంగా కథ రాయమని చెప్పాలి, కథ చెప్పమని చెప్పాలి. తర్వాత పాఠ్యాంశ విధి విధానాలకు సంబంధించి విద్యార్థుల చేత కృత్యాలు చేయించాలి. తర్వాత చిత్రాల క్యాలెండర్, చార్ట్ రీడింగ్కి సంబంధించి పిల్లలకు చిత్రాల క్యాలెండర్ ఇచ్చారు. ఇక్కడ చిత్రాల క్యాలెండర్ను సమూహంలో ఇచ్చి దాన్ని విద్యార్థుల చేత పరిశీలించి చర్చించుకోమని చెప్పాలి. తర్వాత చిత్రపటానికి సంబంధించిన ప్రశ్నలను అడగాలి. చిత్రానికి సంబంధించిన పదాలు, వాక్యాలు రాయించాలి. చిత్రాల క్యాలెండర్లో ఉన్న అంశాల ఆధారంగా విద్యార్థులు ఆయా పాత్రలు పోషిస్తూ నాటిక ప్రదర్శన కూడా చేసేలాగా విద్యార్థులను ప్రోత్సహించాలి. ఈ విధంగా చిత్రాల క్యాలెండర్ కృత్యాన్ని మనం నిర్వహించాలి. తర్వాత నా కథ నా ఇష్టం ఈ కృత్యాన్ని చేయించాలి స్కై గ్రూప్ వాళ్లకు. ఇది ఎలా చేయించాలంటే ఉపాధ్యాయుడు ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకొని దానికి సంబంధించిన ఒక కథను ముందుగా సొంతంగా రాసి విద్యార్థులకు వివరించాలి. అలాగే విద్యార్థులకు కూడా ఒక అంశాన్ని ఇవ్వాలి, లేదా విద్యార్థికి ఇష్టమైన అంశాన్ని ఎంచుకోమని చెప్పి తమ సొంత ఆలోచనలతో ఆ అంశంపై ఒక చిన్న కథను తయారు చేసి సమూహంలోని మిగతా వారందరికీ వినిపించమని చెప్పాలి. ఆ తర్వాత ఎవరు వినిపించిన కథను వారు తమ సొంత మాటల్లో తమ నోటు పుస్తకాల్లో రాసుకోమని చెప్పాలి. అలా రాసిన కథను సమూహంలోని విద్యార్థులందరూ ఒకరి పుస్తకం మరొకరు తీసుకొని తప్పులను సరిదిద్దుకునేటట్టు చేయాలి. ఈ విధంగా నా కథ నా ఇష్టం అనే కృత్యాన్ని విద్యార్థుల చేత నిర్వహించాలి.